కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పాల్గొన్నారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి పాల్గొన్నారు. మరింత సమాచారం మా సీనియర్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సంతోషి, రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి కొద్దిసేపటి క్రితమే నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇతర మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపదాస్ మున్షి కూడా హాజరయ్యారు. అయితే నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభిషేక్ మను సింఘ్వి కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు అభినందనలు తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అంటే అందరూ హాజరు కావడంతో కూడా అసెంబ్లీ ప్రాంగణం అంతా నిండిందని చెప్పొచ్చు. సో మొత్తానికి అంటే ఈ ఎల్లుడితో కూడా ఈ నామినేషన్ ముగిస్తుండటంతో ఈరోజు అభిషేక్ నామినేషన్ దాఖలు చేశారని చెప్పొచ్చు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.